దేశ రాజధాని ఢిల్లీలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రదర్శనలు కూడా నిర్వహించారు. అయితే ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలలో నారీ శక్తి పరేడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వికసిత భారత్, భారత్ లోకతంత్రకి మాతృక అనే 2 థీమ్లతో ఈసారి వేడుకలను నిర్వహించారు. ఈ సంవత్సరం నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో 13 మంది ప్రత్యేక అతిథులు పాల్గొన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ జెండా ఆవిష్కరించిన తర్వాత రిపబ్లిక్ డే పరేడ్ నిర్వహించారు. ఈసారి జాతీయ మహిళా శక్తితో పాటు ప్రజాస్వామిక విలువలు ప్రతిబింబించేలా పరేడ్ను నిర్వహించారు. దేశ భద్రతలో మన నారీ శక్తిని భరత జాతి మొత్తం గర్వంగా చూసింది. చరిత్రలో తొలిసారిగా అందరూ మహిళలే సభ్యులుగా ఉన్న త్రివిధ దళాలు రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నారు. ఇందులో అగ్నివీరులు సైతం ఉన్నారు. ఆవాహన పేరుతో ప్రారంభించిన పరేడ్లో మొదట 100 మంది మహిళలు భారతీయ సంగీతాన్ని వినిపించారు. సాంప్రదాయ బ్యాండ్కు బదులుగా శంఖం, నాదస్వరం, నగరాలతో నారీ శక్తిని ప్రతిబింబించారు. ఆపై మహిళా అధికారులు దీప్తి రాణా, ప్రియాంక సేవ్దా ఆయుధ లొకేషన్ గుర్తింపు రాడార్, పినాక రాకెట్ వ్యవస్థలకు నేతృత్వం వహించారు. మహిళా రక్షణ దళాల కవాతు అందరినీ ఆకట్టుకుంది. ఎవడురా భారతీయ మహిళలను తక్కువ అనేది? ఈ నారీ శక్తిని చూస్తే ఎవరికైనా వెన్నులో వణుకు పుట్టాల్సిందే అన్నట్టుగా సాగింది ఈ గణతంత్ర దినోత్సవ ప్రదర్శన అంతా కూడా.